అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో వైసీపీకి బిగ్ షాక్. జగన్మోహన్ రెడ్డి పర్యటన రోజే 200 కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ కండువా కప్పి వారిని సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు, నర్సీపట్నం మున్సిపల్ వైసీపీ మాజీ చైర్మన్ గుదిబండ ఆదిలక్ష్మి, వైసీపీ మాజీ వైస్ చైర్మన్ గొలుసు నరసింహమూర్తితో పాటు 200 కుటుంబాలు టీడీపీలో చేరాయి. చింతకాయల విజయ్ మాట్లాడుతూ పార్టీ పటిష్టతకు అధిష్టానం తీసుకున్న ఏ నిర్ణయమైనా శిరస వహించాలని గుర్తు చేశారు. గత 5 సంవత్సరాలుగా ఎన్నో ఇబ్బందులు ఉన్నా ముందుండి కాపాడిన కార్యకర్తకు ఎప్పుడూ మేము అండగా ఉంటామని అన్నారు. కులాలకు ప్రాంతాలకు అతీతంగా అభివృద్ధి చేసే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అని గుర్తు చేశారు. సూపర్ 6 సూపర్ హిట్ విజయవంతం అయిందని, అందరం కలిసి ఒకే కుటుంబంగా ఉన్నామని, అందరికీ సముచిత స్థానం కల్పిస్తామని, ప్రతి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ జెండా నర్సీపట్నంలో ఎప్పుడూ ఎగరాలని ఆయన అన్నారు. అందరికీ శుభాశించుడు. అందరికీ తెలిసిన వ్యక్తే. ఈరోజు మనకి చెప్పిన వెంటనే నేను ఒక మాట మీద ఉండి ముందుకెళ్తాను. అనుచరులు నాకు ముఖ్యం. ఫస్ట్ నుంచి కూడా రాయిస్తో మాట్లాడుతున్నప్పుడు కానీ, లేకపోతే మా కుటుంబంతో మాట్లాడుతున్నప్పుడు కానీ, నా అనుచరులు కానీ వాళ్ళందరికీ కూడా ఆత్మాభిమానాన్ని నిలబెట్టే విధంగా మనం ముందుకెళ్ళే ఆలోచన నాదండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీ ఐడియాలజీని తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో పార్టీ ముందుకెళ్ళి రేపు రానున్న రోజుల్లో ఏ అభివృద్ధి పనులు కూడా ఆ ప్రాంతంలో ఎక్కడైతే నాయకత్వాన్ని తీసుకెళ్తున్నామో అక్కడ అభివృద్ధి ఏ మాత్రం కూడా తగ్గకుండా జరగాలి, సంక్షేమం అన్ని విధాలుగా కూడా పార్టీలకు అతీతంగా ఉద్యోగులకి రావాలి అనే ఆలోచన విధానంతో ఆయన ఇక్కడికి రావడం జరిగింది, జాయిన్ అవ్వడం జరిగింది పార్టీలోని. ఈరోజు ఎవరైతే ఇక్కడ జాయిన్ అయ్యారో, అలాగే ఈరోజు జిఎన్ఆర్ గారికి అక్కడ జాయిన్ అయినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇక్కడ ఎవరైతే జాయిన్ అయ్యారో ఒకటే ఈ వేదిక ద్వారా మాటిస్తుంది ఏంటంటే, మీరందరూ కూడా మా కార్యకర్తలు చెప్తున్న మెసేజ్ మీరందరూ ఇప్పుడు కుటుంబంలో చేరారు. అందరూ కలిసి ఒక కుటుంబంగా చేయి కలిపి ముందడి వేయాలి. పార్టీ ఐడియాలజీ అని నేను ఎందుకు ఈ మాట ఎప్పటి నుంచి చెప్తున్నానంటే, ఈరోజు 1982లో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన దగ్గర నుంచి కూడా ఆ విధి విధానాలను నేర్చుకొని తెలుసుకొని ఆ విధి విధానాలు బట్టి వెళ్ళడం తప్ప ఎక్కడ కూడా డైవర్షన్ లేకుండా అయ్యన్న పాత్ర గారి ముందుకెళ్ళడం జరిగింది. ఆయన నాయకత్వంలో మీ అందరూ నమ్మి ఈరోజు రావడంతో మీ అందరికీ గౌరవం ఇచ్చే బాధ్యత ఎప్పుడు కూడా అయ్యన్న పాత్ర గారి తరఫున నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకుంటామని చెప్పి సందర్భంగా చేస్తున్నాను. ఎక్కడ కూడా మనకి ఏంటంటే ఎక్కడ ఉన్నామని కాదు, మనిషికి ఆత్మాభిమానం అనేది చాలా ముఖ్యం. సెల్ఫ్ ఎస్టీమ్, ఆత్మాభిమానం ఎక్కడ కూడా దెబ్బతినకుండా ఉండాలి. అది నేను ఎప్పుడు కూడా ఫస్ట్ ప్రయారిటీ కింద పెట్టుకుంటుంటాను. అందుకే కార్యకర్తలు ఎవరు వచ్చినా కానీ ఎక్కడా కూడా ఎంత నాయకులు అవని ఎంత ఏదని కాదు, ముఖ్యంగా ఏంటంటే ఎంత గట్టిగా తను కష్టపడి తన విధి విధానాలను పార్టీ ముందుకు తీసుకెళ్తూ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ట్రాన్స్పరెంట్ గా లైఫ్ నడిపించే కార్యకర్తలందరినీ కూడా వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతినకుండా తీసుకెళ్తే ముఖ్యంగా రాజకీయంలో ఫస్ట్ ప్రిన్సిపల్ గా పెట్టుకోవాలని చెప్పి ఎప్పుడు అయ్యన్న పాత్ర గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ ఏదన్నా పోలీసులు వచ్చినా ఎవరు వచ్చినా కానీ మొట్టమొదటి నిలబెట్టిన కార్యకర్త. దాన్ని ఎప్పుడు కూడా అక్కడ తుప్పలుంటే అక్కడ లోపల పావులు ఉన్నాయో తెలియదు, ఏమున్నాయో తెలియదు, కానీ రాత్రి 2:30-3 గంటలకు కూడా అక్కడికి వచ్చి పడుతున్నారు.
అయినా అవన్నీ కూడా సందర్భాలు ఈ రోజుకి కూడా మేము మర్చిపోలేం. దానికి పార్టీ నుంచి ఎప్పుడు కూడా నా దృష్టికి ఏమొచ్చినా కానీ, నాన్నగారి దృష్టికి ఏమొచ్చినా కానీ, అమ్మ దృష్టికి, రాజేష్ దృష్టికి ఏం వచ్చినా కానీ వెంటనే స్పందించడం అలవాటుగా పెట్టుకొని ముందుకెళ్తున్నాం. ఇవాళ రాజు గారు ఉన్నారు, ఎప్పుడు కూడా మనకి సపోర్ట్ గా నిలుస్తారు. ఎందుకంటే ఇలాంటి సందర్భంలో కూడా ఆయన్ని మేము ఆహ్వానించి ఉంటే బాగుంటుంది అని అంటే వెంటనే ఇక్కడికి వచ్చినందుకు ఆయనకి ముఖ్యంగా ఈరోజు పార్టీలోకి మన విధానాలు నచ్చి మన ఈ మున్సిపాలిటీ ఈ ఒక్క సంవత్సరంలోనే 20 కోట్ల పైన నిధులు తీసుకొచ్చి కూటమి ప్రభుత్వంలోని నర్సీపట్నం అభివృద్ధి ముఖ్యంగా ముందుకెళ్తున్న సమయంలో అభివృద్ధి మరింత ఎక్కువ జరగాలి, ప్రజలకి అభివృద్ధి అందాలి, ఏ వివక్షత లేకుండా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అభివృద్ధి ఉంటేనే పేదవాడైనా సరే ఎవడైనా కూడా బాగుపడతాడని నమ్మిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీని నమ్మకం పెట్టుకొని వాళ్ళ నాయకత్వంలో వాళ్ళకి నమ్మిన ప్రజలకు కానీ, కార్యకర్తలకు కానీ ఈ పార్టీ అండగా పెట్టి వాళ్ళకి న్యాయం చేసే విధంగా, అభివృద్ధి చేసే విధంగా ముందుకెళ్ళొచ్చని భావించి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుకున్న గుడిబండ ఆదిలక్ష్మి గారు చైర్మన్ గా చేశారు. మీ అందరికీ కూడా పరిచయం వ్యక్తి, చదువుకున్నారు, మంచి ఐడియాలజీతో పనిచేసిన వ్యక్తి. కాబట్టి ఈరోజు రావడానికి ఆదిలక్ష్మి గారు తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకొని తెలుగుదేశం పార్టీ ఐడియాలజీని నమ్మి, తెలుగుదేశం పార్టీ ద్వారా ప్రజలకు అభివృద్ధి చెందుతుందని నమ్మి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముందుకెళ్లాలని నిర్ణయించినందుకు ఆదిలక్ష్మి గారికి హృదయపూర్వక అందరికీ తెలిసిన వ్యక్తి, నేను పరిచయం చేయవలసిన లేదు. ప్రతి ఒక్కరికి కూడా కుటుంబం గురించి తెలుసు. తాతయ్య లక్షాపాత్రి గారి సమయం నుంచి కూడా అందరూ కూడా ఒకే టౌన్లో ఉండడం, పార్టీలు వేరైనా కానీ ఎవరి మీద కూడా ఎప్పుడు కూడా విమర్శించుకోకుండా రాజకీయ విలువల తెలుస్తూ ముందుకెళ్తున్న వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. కాబట్టి ఈరోజు నరసింహమూర్తి గారు పార్టీ ఐడియాలజీ నమ్మి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అభివృద్ధి చెందుతుందని ఏకైక ఉద్దేశం. దాంతోపాటు మొన్న సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పి కడపలో జరిగిన బహిరంగ సభ అందరికీ కూడా గుర్తుంది. అనంతపురంలో జరిగిన బహిరంగ సభ. ఈరోజు ఆ సూపర్ హిట్ సూపర్ 6 కూడా ఎంతో మంది విమర్శించినా కానీ ఏమాత్రం కూడా వెనకడగేయకుండా ఆ కార్యక్రమాలన్నీ కూడా అమలు చేసి ఈరోజు ఆ కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు మనం ఫ్రీ బస్ ఇస్తానంటే ఫ్రీ బస్ ఇవ్వడం, చాలా మంది ఎట్టారిచ్చారు 15,000 అని చెప్పి ట్రోల్ వీడియోస్ కూడా చేశారు. కానీ ఈరోజు ఎవరైతే ట్రోల్ వీడియోస్ చేసి, ఎవరైతే పాయింట్అవుట్ చేసి మన కామెంట్స్ చేశారో వాళ్ళందరూ కూడా నోరు మూసుకునే పరిస్థితి ఉందంటే ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే ఒక విశ్వసనీయతతో ముందుకు వెళ్తున్నాం కాబట్టి అది జరిగింది. ఇవన్నీ పద్ధతుల్ని కూడా నమ్మి ఈరోజు రోజు నరసింహమూర్తి గారు పార్టీ కండువా కప్పుకొని అయ్యన్న పాత్ర గారి నాయకత్వంలో ముందుకెళ్లాలని వచ్చినందుకు ఆయనకి హృదయపూర్వక నమస్కారం తెలుపుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.